ఒకటి కాదు రెండు కాదు 100 కోట్ల అక్రమార్జన. సంతకం పెడితే డబ్బు, కను సైగ చేస్తే కరెన్సీ. అంతులేని అక్రమ సంపాదన. ఇళ్లు, పొలాలు, విల్లాలు, భవంతులు, లగ్జరీ కార్లు, బంగారం, వెండి, ఇలా ఒకటేమిటి హరిరామ్ లంచగొండితనానికి హద్దే లేకుండా పోయింది. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఆయన భార్య కలిసి పబ్లిక్ సొమ్మును పల్లి బఠాణిల్లా తినేశారు. 24 గంటల పాటు నిర్విరామంగా జరిపిన సోదాల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ హరిరామ్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 చోట్ల సోదాలు జరిపారు. తెలంగాణ, ఏపీలో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. షేక్పేట్, కొండాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగి, మాదాపూర్లో విల్లాలు, ఫ్లాట్లు ఉన్నట్లు తేలింది. ఏపీలో కొన్ని చోట్ల కమర్షియల్ స్థలాలతో పాటు మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి హరిరామ్ పేరు మీద ఉందని గుర్తించారు. ఏసీబీ సోదాల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు 200 కోట్ల రూపాయలు కాగా వీటి అధికారిక విలువ కంటే 10 రెట్లు అధికంగా ఉందని అంచనా. పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓవైపు కాళేశ్వరం అక్రమాలపై పీసీ ఘోష్ కమిటీ సిద్ధం చేసిన నివేదిక కీలకంగా మారింది. దీనికి తోడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఓ రిపోర్ట్ అందించింది. ఇలాంటి క్రమంలో కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరగడం చర్చకు దారితీసింది. కమిషన్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే ఏసీబీ సోదాలు జరిగాయని అంటున్నారు. గతంలో కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ హరిరామ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. రుణాల చెల్లింపుల సమయంలో అక్రమంగా 100 కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు కూడా దీనికి తగ్గట్లుగా పలు ఆధారాలు సేకరించారు. హరిరామ్ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. ఆ దిశగా కూడా అవినీతి నిరోధక శాఖ ఫోకస్ చేసింది. హరిరామ్ భార్య అనితపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేసును దర్యాప్తు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.